రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మనకు నీరే కనపడుతుంది. దీంతో పాటుగా వరద ప్రవాహంతో ఇప్పటికే అనేక జిల్లాలు చుట్టుముట్టినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. అధికార యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తుంది. ఎందుకని ఒక్కసారిగా కురిస్తే మాత్రం భారీగా అతివృష్టి కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అతివృష్టి దాంతో పాటుగా ఎండాకాలంలో చూస్తే మాత్రం తీవ్రతరమైనటువంటి ఎండలు, ఒక రకంగా చెప్పాలంటే చలికాలమే కొంత తక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. వీటన్నిటికి కూడా క్లైమేట్ చేంజెస్ అంటున్నారు వాతావరణ నిపుణులు. ప్రధానంగా ఈ వర్షాలకు సంబంధించి కూడా తెలుసుకుందాం. అటు ఉత్తర భారతదేశం అని కాదు, ఈశాన్య భారతదేశం అని కాదు, దక్షిణ భారతదేశం అని కాదు, ఎక్కడ చూసినా కూడా వరద ప్రవాహమే భారతదేశంలో మనకు కనిపిస్తుంది. వీటన్నిటితో కూడా మనం మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ పర్యావరణవేత్త సాయి భాస్కర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము దేశంలో ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా వరద ప్రవాహం కనిపిస్తూ ఉంది. దీనికి ఏంటంటారు? ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? జనరల్గా మనకు ఈ వాతావరణం అనేది అటు సదరన్ ఆసిలేషన్స్ అని పెసిఫిక్ మహాసముద్రంలో అక్కడ అయ్యే టెంపరేచర్ వేరియేషన్స్ కాడికి మొదలుకొని మనకు అంటే గ్లోబల్ టోటల్ విండ్ ప్యాటర్న్స్ కానీ లో ప్రెషర్ హై ప్రెషర్స్ అనేది, సో ఇవన్నీ కాకుండా ఫైనల్గా మనకు భారతదేశానికి ఎప్పుడైతే మాన్సూన్ వస్తుందో ఈ వచ్చేటప్పుడు కూడా మనకు బాగా ఎండలు కొట్టినప్పుడు ఆ తీవ్రతతోటి లో ప్రెషర్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఇండియాలో ఎండలు కొడితే అంతవరకు గుంజుతుంది అన్నట్టు, అంటే మాన్సూన్ విండ్స్ గుంజాలి కదా, అంటే సక్ అయినట్టు కావాలి. అట్లనే అటు టిబెటన్ ప్లాట్యూ అక్కడ కూడా మంగోలియాలో అయ్యే లో ప్రెషర్లు కూడా దీనికి ఇంపాక్ట్ అయి ఉంటాయి. సో ఒకటి ఏంటంటే క్లైమేట్ చేంజ్లో ఈ యొక్క ఎండల తీవ్రత అనేది యావరేజ్గా మొత్తం భూమిని 1, 2, 5 డిగ్రీల వరకు రకరకాల ప్రాంతాలలో మనకు యావరేజ్ టెంపరేచర్స్ పెరిగినాయి. సో అది ఒక రీజన్. సో దాంతో ఏమవుతుందంటే టోటల్ ఈ యొక్క వెదర్ ప్యాటర్న్స్ అని అంటాము. సో అందులో ఈ రెయిన్ఫాల్ అనేది మనకు డెఫినెట్గా ప్రెసిపిటేషన్ అంటే మామూలుగా వర్షము అనే రూపంలో మనకు ఎక్కువగా వస్తుంది. సో ఇది ఇప్పుడు ఏమైందని అంటే ఇండియాలో ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో పడాల్సిన వర్షాలు కొంచెం ఆగిపోయినాయి, బ్రేక్ పడ్డట్టు అయింది, స్పీడ్ బ్రేకర్ కాడ ఆగినట్టు అయ్యి మళ్ళీ ఆగస్టులో వచ్చేసినాయి. ఇది జనరల్గా కోటా పద్ధతిలోకి పనిచేస్తుంది. అంటే మనకేం మంత్లీ శాలరీ పడ్డట్టు వర్షాలు పడాయి అంటే లాజికల్. ఇక్కడ ఏంటంటే కండిషన్స్ తోటి అది ఎక్కువ తక్కువ అని అవుతుంది. ఇదే కాకుండా డిస్టర్బెన్సెస్ కొన్ని అవుతాయి. ఇప్పుడు వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటే వెస్ట్ నుంచి మనకు ఈ యొక్క మాన్సూన్ విండ్స్ వచ్చినప్పుడు అయిన డిస్టర్బెన్స్, అట్లనే బే ఆఫ్ బెంగాల్లో కూడా మనకు అక్కడ లో ప్రెషరు డిప్రెషన్స్ ఇవన్నీ అవుతుంటాయి. ఇంకా ముందు ఇంకున్నది, ఇప్పుడు మనకు స్టోరీ అయిపోలే. ఎందుకనంటే మళ్ళీ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వచ్చినప్పుడు ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ రిట్రీట్ అవుతున్నప్పుడు అప్పుడు చాలా సైక్లోన్లు వస్తాయి. ఈ సెప్టెంబర్ దాటినాక అక్టోబర్ నవంబర్ ఈ టైంలో సమ్ టైం మనకు కొన్ని సైక్లోన్స్ కనబడతాయి. అది మళ్ళీ ఎక్స్ట్రా వర్షాలు తెస్తాయి. జనరల్గా మాన్సూన్ తోటి రెగ్యులర్గా వచ్చే వర్షాలు కాకుండా తెలంగాణ లాంటి ప్రాంతంలో ఇలాంటి కండిషన్స్ తోటి వచ్చిన ఎక్స్ట్రా వర్షంతో మనకు అట్లీస్ట్ నీళ్ళు ఉన్నాయి అనేది కూడా ఒక మాట. అంటే అటు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు వరదలు వచ్చి ముంపులు ఇవన్నీ అయినా, కానీ తెలంగాణ ఇప్పుడు ఏమైందనంటే ఒకటి వర్షము ఇంతకుముందు కూడా పడి ఉంటుందేమో, కానీ అప్పుడు ఏంటంటే ఇట్లా మనకు భూమి అనేది నీళ్లు లేక గ్రౌండ్ వాటర్ అనేది కిందికి పోయి చెరువులు కుంటలు ఎండిపోయి ఉండి ఒక రకమైన పరిస్థితి ఉండే, అంటే అవి నిండడానికి ఒక అవకాశం ఉండి వర్షాలు అనేది అడ్వాంటేజ్ ఉంది. మనకు ఈ మధ్యన ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా అయినాయి, నార్త్ నుంచే కదా, నార్త్ తెలంగాణలో చాలా అయినాయి. మరి అన్ని నీళ్ళు కూడా ఆల్రెడీ రిజర్వాయర్లలో నింపేస్తాయి, ఆల్రెడీ గ్రౌండ్ వాటర్ ఫుల్ మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఏ వర్షం పడ్డా కానీ ఇంకుడు అనేది ఉండదు, అది వరద రూపంలో కనబడుతుంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే వర్షం మనకు పడ్డది మంచిగా అనే ఖుషి కంటే ఎక్కువ ఆ వరద రూపంలో వచ్చిన నష్టాన్ని మనం ఎక్కువ నెగిటివ్గా చూస్తున్నాం. జనరల్గా అది మనకు బోనస్. సో ఇది మన ఒక డెవలప్మెంట్లో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. అఫ్కోర్స్ క్లైమేట్ చేంజ్లో నేను చూస్తున్నా ఓవరాల్గా మనకు రెయిన్ఫాల్ ప్యాటర్న్ అనేది పెరిగింది. ఈ 10-11 ఏళ్ళ నుంచి మనం చూసుకున్నా కానీ ఓవరాల్గా మనకు వర్షాలు అనేది మంచినే పడుతున్నాయి. అది మనకు ఈ ఒక డ్రౌట్ అని అంటాం, కరువు అని అంటాం, ఇవన్నీ కూడా కొంచెం ఓవరాల్గా తగ్గిపోయినాయి. సో ఇప్పుడు ఏమైందని అంటే ఎస్పెషల్లీ మనకు ఈ
నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ అంటే ఈ ప్రాంతం అంటున్నా. అట్లనే రాజన్న సిరిసిల్ల అయితే ఈ ఏరియాస్ ఉన్నాయో, ఈ ఏరియాస్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం, అది కూడా తక్కువ టైంలో పడ్డందుకు అది ఇష్యూ అవుతుంది. తక్కువ అంటే లైక్ మనం 26, 27, 28 ఇప్పుడు ఈ రోజు వరకు ఇట్లా అనుకుంటే రకరకాల మనకు ఇంకా రేపు కూడా వర్షం పడుతుంది. సో ఓవరాల్గా ఈ తక్కువ టైంలో 50 సెంటీమీటర్ల మించిన వర్షం చాలా ప్లేస్లలో మనకి ఈవెన్ వెదర్ మానిటరింగ్ స్టేషన్స్ ఉండేవి. అంటే రెయిన్ఫాల్, రెయిన్ గేజెస్ ఇవన్నీ ఉండేవి. అంటే ఎక్కువనే పడ్డది. క్లౌడ్ బస్ట్ అని అనం, దీన్ని గుర్తుపెట్టుకోగలుగుతానని అనేస్తాం మనం టక్కున పదాలు. ఇది అంటే ఓవరాల్గా 24 గంటలలో మనకి ఇట్లాంటి వర్షము పడ్డది దాదాపుగా. సో కాబట్టి అక్కడ ఉన్న దానికి ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ, లేదా ఇప్పుడు కాలనీలు, ఇండ్లు ఇవన్నీ కట్టినప్పుడు ఫ్లడ్ ఛానల్స్ అని కొన్ని కట్టాలి. ఎవరు కడతారు? రోడ్లే చక్కగా ఉండే సందులు లెక్క. నాకు తెలిసి రోడ్లే నాలాలు అయిపోతున్నాయి ఇవాళ రేపు. అంటే ఒకప్పుడు ఓడకలే రోడ్లు అయినట్టు వెనకటికి ఊర్లల్లో ఇప్పుడు అందులోకించి నీళ్లు పోతూనే ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? సో టెక్నికల్గా చూస్తే మన ఒక ప్లానింగ్ వ్యవస్థలో ఇవన్నీ ఆలోచన చేయాలి. సో చేసినప్పుడు ఇలాంటి మనకు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దెన్ డెఫినెట్గా దానికి తట్టుకునే ఒక ఏమంటాం రెసిలియన్స్ అని అంటాం, ఒక పదం వాడతాం మనం, లేదా లివబుల్ సిటీస్ అనే దాంట్లో ఇది రెసిలియన్స్, క్లైమేట్ రెసిలియన్స్లో ఇది కూడా ఒక భాగం. ఈవెన్ వెట్లాండ్ ఎకో సిస్టమ్ చేసుకోవచ్చు ఇట్లా వర్షాలు వచ్చినప్పుడు. లేదా మనకు ఆల్రెడీ ఉన్న ఇప్పుడు రిజర్వాయర్లు ఇవన్నీ కెపాసిటీస్ కొన్నిటిని పెంచేది కూడా మనం చేయాలి. సిల్టింగ్ అయిపోయినాయి. ఇప్పుడు నిజాం సాగర్ ఇట్లా చూస్తే ఏడున్నాయి, చాలా మటు సిల్ట్ అయిపోయింది దాని ఒరిజినల్ కెపాసిటీ అంతా. ప్రధానంగా దాంతోపాటుగా పసిఫిక్ మహాసముద్రంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, హిందూ మహాసముద్రంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది వర్షాలకని చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారి మనకు అనుకున్న సమయం కంటే కూడా నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించడం జరిగింది మే చివరి వారంలో. దాదాపుగా 50 రోజుల పై వరకు కూడా మనకు వర్షాభావ పరిస్థితులు అనేవి మనకు కనిపించింది. దాదాపుగా 60%, 70% వరకు లోటు వర్షపాతం కూడా దాదాపుగా 45 రోజులు, 50 రోజుల పాటు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీనికి ప్రధాన కారణం ఏమంటారు? సో ఇనీషియల్గా అదే అంటున్నా, మనకు టెంపరేచర్లు బాగా పెరిగినందుకు ప్రీ మాన్సూనే వచ్చేసింది. మాన్సూన్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు అరౌండ్ 5th జూన్కి హైదరాబాద్ ప్రాంతం వరకు వస్తుంది, అంటే యావరేజ్గా చూస్తే, చరిత్రలో చూస్తే. బట్ యాక్చువల్గా మనకు ముందే మేలోనే, మనకు మే ఎండింగ్ ఆ టైంలోనే మనకు వర్షాలు వచ్చేసినాయి దాదాపుగా. అదొకటి. తర్వాత మళ్ళా ఏమైందని అంటే సడన్గా వస్తే కూడా ఖుషి పడవద్దు మనం. ఇదేందనంటే ఉల్టా అన్నట్టు. దానికి నేచురల్గా ఏదైతే లో ప్రెషర్ ఉండి అది సిస్టమేటిక్గా మెల్లగా రావాలనో ఆ వచ్చే పద్ధతి అది మార్పుకు గురైంది అనేది పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో మీరు చూస్తే అంత వర్షాలు లేనట్టే ఉంది. ఓవరాల్గా యావరేజ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్ చూస్తే తక్కువనే ఉన్నది చాలా చోట్ల. మరి ఆగస్టులో ఫుల్ గుంజేసింది. సో ఈ యొక్క అందుకే క్లైమేట్ చేంజ్లో ఫస్ట్ మనకు 3 ఇంపార్టెంట్ ఉంటాయి. ఒకటేమో ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్. ఇప్పుడు ఈ నిజామాబాద్, కామారెడ్డి ఈ ప్రాంతాలు ఏదైతే అవుతున్నదో అది ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్. అంటే అనుకోకుండా సడన్గా అయ్యే ఒక పరిమాణం ఈ క్లైమేట్ చేంజ్లో. అతిగా వర్షం పడడం కానీ, లేదా కరువు రావడం కానీ, అన్నీ ఏవైనా కావచ్చు. అదొకటి. ఇంకోటి వేరియబిలిటీ. సీజన్స్ అని అంటే మనకు కార్తులు అని ఉండే ఒకప్పుడు వెనకటికి. ఆ కార్తులకు ప్రతి కార్తులో ఏ పని చేయాలని ఒక పద్ధతి ఉండే. ఎప్పుడు ఇత్తనం వేయాలి, ఎప్పుడు నాట్లు వేయాలి, ఎప్పుడు ఏం చేయాలని ఒక పద్ధతి ఉండే. ఇప్పుడు అవన్నీ దాటిపోయి. ఎందుకంటే ఎప్పుడు వర్షాలు పడితే తెలియదు, ఎప్పుడు విత్తనం కొనాలనో తెలియదు, ఎప్పుడు దుక్కి అంతా ఉంటుంది కదా, చేసుకొని విత్తనం వేయాలి. ఆ కన్ఫ్యూజన్లో రైతులు కూడా ఉన్నారు ఇప్పుడు. సో అవి కూడా డెఫినెట్గా అవుతున్నాయి. ఓవరాల్గా క్లైమేట్ చేంజ్ ఏందని అంటే వచ్చే ఒక 30 ఏళ్ళల్లో ఈ ప్రాంతం ఒకప్పుడు ఎడారి లెక్క ఉండే, ఇప్పుడు పచ్చగా అయ్యింది. లేదా పచ్చగా ఉన్న ప్రాంతం ఎడారి అయ్యింది. అంటే ఓవర్ లాంగ్ పీరియడ్ చేంజెస్ అనేది కూడా క్లైమేట్ చేంజ్లో అవుతున్నది. సో లాంగ్ పీరియడ్ది మనం ఎక్కువ ఆలోచన చేయం, కానీ షార్ట్ టర్మ్లో డెఫినెట్గా ప్రతి రైతు కానీ ఎవరైతే ఈ వనరుల ఆధారంగా జీవిస్తారో, అంటే నీళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, భూమిని నమ్ముకొని, పంట పొలాలు నమ్ముకొని, వాళ్ళకైతే చాలా పెద్ద దెబ్బ అవుతుంది. ఎందుకంటే వాళ్ళున్న తాతలు ముత్తాతల నుంచి వచ్చే నాలెడ్జ్కి సంబంధం లేదు. పెసిఫిక్ మహాసముద్రంలో అయిన ఒక చేంజెస్
బట్ మైక్రో లెవెల్లో అవుతున్న చేంజెస్. మైక్రో అని అంటే మనం మొత్తం తెలంగాణలో మరి సమానం అన్ని చోట్ల అంతే పడదు కదా. ఇప్పుడు మహబూబ్నగర్ ఇట్లా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అక్కడైతే మామూలుగానే ఉంటాయి వర్షాలు. ఉత్తర తెలంగాణలో డెఫినెట్గా ఎక్కువనే ఉంటాయి. ఆదిలాబాద్ నిర్మల్లో పెద్ద వర్షం పడ్డా తట్టుకుంటుంది, ఎందుకంటే అక్కడ డ్రైనేజ్ అట్లుంది. ఆ వర్షానికి కూడా ఆ వ్యవస్థ ఉంటుంది, అంటే సిస్టమ్స్ ఉంటాయి, నేచురల్ సిస్టమ్స్. వాగులు వంకలు కూడా ఎడల్పు ఉంటాయి లాజికల్గా. అట్లనే ఖమ్మం ఏరియాలో కూడా ఎక్కువ పడ్డేం కాదు. కానీ ఇట్లా అది పూర్తిగా ఆదిలాబాదు అటు సైడ్ కూడా కాదు, పూర్తిగా మళ్ళీ మహబూబ్నగర్ కాదు, ఇన్ బిట్వీన్ ఏరియాకు షిఫ్ట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్షం. సో కాబట్టి అక్కడ మనకు డెఫినెట్గా ఈ తట్టుకునే శక్తి లేక, వ్యవస్థ లేక, సిస్టమ్ లేక, ఈవెన్ లోకల్గా ఉన్న వాళ్ళకు కూడా ఆలోచన లేక ఇది అయ్యింది అన్నట్టు మనకంటే ప్రతి ఒక్కరు కూడా. సార్ మనం ప్రతి వర్షాకాలంలో కూడా చూస్తున్నాము, కొంత కామారెడ్డిలోని ఏదో ఒక ప్రాంతంలో ఎఫెక్ట్ అవుతూ ఉంది. ఒక 3 సంవత్సరాల క్రితము వేల్పూర్కి సంబంధించినటువంటి కామారెడ్డిలో వేల్పూర్ గ్రామంకి సంబంధించి కూడా ఒక్కసారిగా 40 సెంటీమీటర్లు, తర్వాత ములుగు ప్రాంతాల్లో కూడా కొంత రామపురంలో గ్రామంలో 60 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. తర్వాత క్రమేపీ మనం చూస్తే మాత్రం కామారెడ్డి ప్రాంతం మీద మాత్రం ప్రతి వర్షాకాలంలో కూడా ఏదో ఒక ఎఫెక్ట్ ఒక 3-4 సంవత్సరాలు. దీనికి ప్రధాన కారణం ఏమంటారు? మేబీ ఇది ఒకటి కనెక్టింగ్ డాట్స్ అని అంటే ఇది ఒక లైన్ లాగా మనం తీసుకుంటే మనకు ఈ కామారెడ్డి ఈ ప్రాంతంకే మొదలు పెడితే మీకు బుడమేరు కూడా అప్పుడు విజయవాడలో పెద్ద చరిత్ర అయ్యింది. మనకు బుడమేరు పొంగి విజయవాడ మొత్తం మునిగిపోయింది ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ ములుగు ఇదంతా కూడా ఇట్లా లైన్ కనెక్టెడే ఉన్నది. అంటే ఒకవేళ చూసుకుంటే మనం మహబూబాబాద్ ఏరియా నుంచి ఇట్లా చూస్తే, సో అక్కడ ఏమైందని అంటే మనకు డిప్రెషన్ ఏదైతే ఎక్కువ క్రియేట్ అవుతుంది అన్న పాయింట్ చూడాలి. క్లైమేట్ చేంజ్లో ఈ సైక్లోన్స్, డిప్రెషన్స్ ఇవి కూడా పెరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, నేను స్టడీస్ చేసిన అందుకని చెప్తున్నా. సో అక్కడ ఏమైందంటే డిప్రెషన్ అయినప్పుడల్లా అక్కడ నుంచి మనకు మాయిశ్చర్ లాడన్ విండ్స్ ఏదైతే ఉంటాయో అవి ఇటు సైడ్ వస్తాయి అన్నట్టు. సో అవి వచ్చినప్పుడు మనకు ఇక్కడ ఆల్రెడీ లో ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు ఆడికి వచ్చేస్తే మళ్ళీ వెస్టర్న్ నుంచి వచ్చే ఇది ఎట్లయినా ఉంటుంది మాన్సూన్ది. సో రెండు కలిపి అక్కడనే ఉండిపోతాయి. జనరల్గా ఏమైతే అంటే ఏ సైక్లోన్ అయినా భూమి మీదకి వచ్చినాక అది వీక్ అవుతుంది. వీక్ కావడం అంటే మాయిశ్చర్ గీట్ ఏమి ఉండదు కాబట్టి వర్షం పడిపోతుంది, అది కనబడకుండా పోతుంది, ఇది నేచురల్గా. కానీ ఇక్కడ ఏమవుతుంది, అది వచ్చి ఆ పాయింట్లో ఇట్లనే ఉండిపోతున్నది. ఆ ఉండిపోయినందుకు ఆ వర్షం అనేది మొత్తం అక్కడ ప్రెసిపిటేట్ అవుతున్నది. సో ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్, ఏది మనకు టెక్నికల్గా చూడాలని అనుకుంటే. సార్ గత 30 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలను ప్రాతిపదికనగా క్లైమేట్ చేంజ్ని చూస్తూ ఉంటారు. గత 30 ఏళ్ళకి ఈ సంవత్సరానికి తేడా ఎట్లా ఉందంటారు? డెఫినెట్గా మన పెద్ద మనుషులు ఊర్లలో ఉంటారు, 70 ఏళ్ళ మనిషిని ఎవరిని అడిగినా పక్కా చెప్తాడు. చలి ఎట్లుందంటే అంత లేదు సార్ అంటాడు, ఎండలు ఎట్లున్నాయంటే విపరీతంగా ఉన్నాయి అంటాడు, వర్షాలు ఎట్లున్నాయంటే దంచి కొడుతుంది అంటాడు. ఇదే క్లైమేట్ చేంజ్. ఎందుకంటే వాళ్ళ అనుభవం 70 ఏళ్ళు ఉన్న ఆయనకు ఆల్రెడీ 30 ఏళ్ళ వయసు ఉన్న పిల్లగానికి 30 ఏళ్ళ అనుభవం అనేది ఉంటుంది కదా. వాళ్ళు మాత్రం 100% చెప్పగలుగుతారు క్లైమేట్ చేంజ్ అవుతుందని. ఇది సైన్స్ కూడా చెప్తున్నది. మనకు ఆల్రెడీ మోడల్స్ ఉన్నాయి, డేటా ఉన్నది, హిస్టారిక్ డేటా ఉంది. ఇప్పుడు ఇంకా మనకు నెంబర్ ఆఫ్ వెదర్ స్టేషన్స్ పెరిగినాయి ఓవరాల్గా. సో కాబట్టి ఇది ఇంకా మనకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లోజ్గా ఉంది, ప్రెడిక్షన్ మోడల్స్ కూడా మనకు ఉన్నాయి. సో దీన్ని అర్థం చేసుకోవడమే ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు. సో ప్రధానంగా కామారెడ్డి కావచ్చు, తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు, మీరు అన్నట్టు ఎక్స్ట్రీమ్లీ ఈవెంట్ కామారెడ్డికి సంబంధించుకుని ఇప్పటికైనా సరే ప్రజల్లో ఎలాంటి మార్పు రావాలంటారు? ఎందుకంటే ఇది చూస్తూ ఉంటే మాత్రం గత 3-4 ఏళ్ల నుంచి కూడా అబ్జర్వ్ చేస్తుంటే మాత్రం ఈ పరిస్థితి మారేటట్టు మాత్రం కనపడతలేదు. మీ తరపు నుంచి ఇచ్చేటువంటి సూచన ఏమంటారు? ఈ వర్షం ఏదైతే మన తెలంగాణలో పడుతుందో ఇంతకంటే 5-6 ఇంతలు 10 ఇంతలు వర్షం పడే సిటీస్ కూడా ఉన్నాయి, ప్లేసెస్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఎన్నడూ అలాంటిది మనం చూడనందుకు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డ్రైనేజ్ ఛానల్ వేస్తున్నాం, అది చిన్నగా దొవ్వి ఉంటాం, ఒక పైప్ లైన్ వేసినాం, చిన్నగా వేసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేయాలని అంటే ఈ ప్రెడిక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనము దానికి తగ్గట్టు ఆ సిస్టమ్స్ని, వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడం ఫస్ట్. రెండోది, ఎక్కడైతే ఈ ఫ్లడ్డింగ్ అనేదే ముఖ్యం. ఇక్కడ ఫైనల్గా వర్షం ఎక్కువ పడి టక్కునే నీళ్ళు వెళ్ళిపోతే పెద్ద ఇష్యూ కాదు, కానీ ఆ నీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వరకు నిండిపోయి మనుషులు మనం చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళని ఎట్లా రెస్క్యూ చేస్తుర్రు, మళ్ళీ
ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్ పోయి వాళ్ళని బయటికి తెస్తుర్రు. ఇట్లా చాలా ఇష్యూస్ కనబడుతున్నాయి మనకు. సో ఇవన్నిటికి కూడా సివిల్ డిఫెన్స్ అని ఒకటి ఉంటుంది, అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళు రెస్క్యూ కావడము ఎట్లా, రిలీఫ్ మెజర్స్ ఎట్లా, ఒకరినొకరు ఎట్లా సపోర్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం 100% చేయాల్సిందే. సో దీనికి స్పెషల్గా మనము ఎవరో వస్తారు ఎవరో చేస్తారు అనేది ఉండదు. వాళ్ళు ఎప్పుడైనా ఒక గంట లేటు, ఒక 5-6 గంటలు లేట్ తర్వాతనే వస్తారు. అది నేచురల్. అది ఎక్కడో ఉన్నోళ్ళు వచ్చి చేయడం అనేది వాళ్ళ గల్లీ తెలవాలి, తర్వాత నువ్వు వాడు ఉన్నవని తెలవాలి. కానీ ఇంటి పక్కలకై తెలుస్తుంది, నీ ఊరోళ్ళకి తెలుస్తుంది. ఇది మనం చేయాలి, మర్చిపోతున్నాం. లైక్ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఇట్లా రకరకాలు చేసినాం. కానీ సివిల్ డిఫెన్స్ అనే దాంట్లో కావాలంటే ప్రతి యూత్కి కాలేజ్ అయిపోయినాక ఆయనకు దేశం కోసము అని అంటే ఓన్లీ తుపాకీ పట్టుకొని దుష్మన్ కోసం కాదు, ఇలాంటి దాంట్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసి మనకు ఒకరికొకరు సపోర్ట్ ఎట్లయితేననేది ఒకటి సిస్టమ్ చేయాలి. ఇది ఒక మూమెంట్ లాగా కావాలి, ఇదొకటి. రెండోది డెఫినెట్గా ఇక్కడ ఉన్న లోకల్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, అంటే లోకల్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ బాడీసు, ఈవెన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, సో వీళ్ళందరి రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. పాలసీస్ కూడా ఇందులో ఇంపార్టెంట్ ఉంటుంది. ఎంత మనము ఈ యొక్క రెసిలియన్స్కి స్పెండ్ చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంటు. ఈవెన్ ఎండకు కూడా పుట్ట రాలిపోతారు జనాలు. సో అది కూడా అవుతున్నది. మరి అక్కడ చనిపోయిన వాళ్ళు, ఎండ దెబ్బకు పోయిన వాళ్ళు కూడా ఇష్యూయే కదా. ఎట్లా కాపాడుతామాడ? వరదలు పోయిన వాళ్ళు అంటే మీరు కెమెరా పెడతాం, చూస్తాం, ఓ పోతుండో, కారు పోతుందో, ఇల్లు కొట్టుకోపోయిందని బాగానే చూపెడతాం, అంటే ఎమోషనల్గా. కానీ అవన్నీ క్యాచ్ చేయలేం కదా. ఇంట్లో ఉన్నవాడు కూడా ఎండ దెబ్బ కొట్టి అడ్డం పడి పోతాడు. మరి ఇట్లా చాలా ఉన్నాయి క్లైమేట్ చేంజ్లో. బట్ ఇవన్నిటిని కూడా కన్సిడర్ చేసి కంపన్సేషను, ఇన్సూరెన్స్ మెకానిజం, ఇప్పుడు ఎంత నష్టమైంది అలా కోట్లల్లో వెలగట్టలేనంత నష్టాలైనాయి. పంట పొలాలు అయితే కొంతమందికి సాయిల్ మొత్తం పోయి ఇసుక వచ్చి వాడి ఉంటుంది, ఆల్రెడీ వేసిన నాట్లు గీట్లు పోయి. సో ఎన్ని ఏంటి వాళ్ళకి సఫరింగ్ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఐ థింక్ మనకు ఈ కుషన్ అని అంటాం కదా, ఒక రకంగా దీన్ని సపోర్ట్ చేసే మెకానిజమ్స్ అన్నీ కూడా ఇన్ ప్లేస్ ఉండాలి. ఎప్పుడో వచ్చింది, అనుకోకుండా వచ్చిందని కాదు, ఇవి ఇంకా పెరుగుతుంటాయి. డిజాస్టర్స్ అనేది మోర్ కామన్. అది క్లైమేట్ ఇండ్యూస్డ్, మ్యాన్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్ అన్ని ఇంటిగ్రేట్ అయినాయి. ఒక్కటే దాని క్లైమేట్నే దాన్ని బ్లేమ్ చేయడం కాదు. నువ్వు కూడా పోయి నది పక్కన ఎందుకు ఇల్లు కట్టుకున్నావు అంటే ఆన్సర్ ఉండదు. మునుగుతావు, మరి ఇవ్వలేకపోతే రేపు మునుగుతావు. సో ఇవన్నీ కూడా ఆలోచనలు ఉండాలి. సో ఐ థింక్ ఇక్కడ పాలసీ ఇంపార్టెంట్, అండ్ ఆల్ పార్టీస్ అందరు కూడా వాళ్ళు ఈ ఒకటి మన రెజల్యూషన్స్ అనేది, దానికి ఉన్న లాస్ కానీ, ఈవెన్ బిల్లింగ్ కోడ్స్ కానీ, ఎక్కడ కట్టాలి, ఎంత దూరం కట్టాలి. ఇప్పుడు హైడ్రా ఉంది, వాళ్ళ రోల్ ఓన్లీ హైదరాబాద్ కోసం హైడ్రా కాదు, మొత్తము రాష్ట్రం మొత్తం ఏడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలాంటి ఎంక్రోచ్మెంట్లు ఉన్నా, అవి ఉన్నా, అన్నిటిని క్లీన్ చేసుకుంటా సాల్వ్ చేయాలి కదా. సో అట్లా ఐ థింక్ మోర్ సిస్టమేటిక్ చేయాలి. ప్రభుత్వానికి కొంచెం క్రిటిసిజం వస్తుంది ఇనిషియల్గా, కానీ ఇది తప్పదు అనేది పాయింట్. లేకపోతే ఇప్పుడైనా సఫరింగ్కి మీరు బాధ్యత తీసుకుంటారా? తీసుకోరు కదా. మరి అట్లా అన్నప్పుడు మరి యాక్షన్ ముందే తీసుకోవాలి కదా. ఎప్పటికున్న బ్లేమ్ అయితే అవుతాం కదా. సో ఈ ఆలోచన చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా ఐ థింక్ మనం వర్క్ చేయొచ్చు. ఇది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కేవలం క్లైమేట్ చేంజ్ అనే కాదు, ఇది మానవ తప్పిదాలను కూడా వారు చెప్తా ఉన్నారు. ఏదైతే వాన నీటిని పోవడానికి సరైన మార్గాలను కూడా బయటకు పంపించడానికి అన్వేషించాలని కూడా కోరుతున్నారు. ప్రత్యేకంగా దీనికి ఒక పాలసీ మేకింగ్ ఉండాలనేది కూడా, లోకల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కూడా సరైన విధానంతో, మాన్సూన్కి సంబంధించిన సరైన ప్రణాళికలతోటి ముందుకు వెళ్ళాలని కూడా వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం మీద చూడాలి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి వాతావరణ మార్పులను చూడాల్సి వస్తుంది అనేది కూడా మనకు అర్థం అవ్వడం లేదు. ఇది వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.